అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. షర్మిల చెప్పినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఉన్న 11 సీట్లు కూడా సింగిల్గా డిజిట్కే పరిమితమవుతుందన్నారు. ఇక రేపు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరిస్తా అంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఈరోజు నామినేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, మీరు అనుకున్నది దాదాపుగా సాధించినట్టున్నారు, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది, డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు బాధ్యతాయుతంగా నా విధులు నేను నిర్వర్తిస్తాను. గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రత్యేకంగా కలిసి అసెంబ్లీకి రమ్మన్నారు, కానీ ఆయన రాలేదు. సో మీరు డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా మళ్ళీ ఆయన ఆహ్వానిస్తారా? ఏదో మీడియాలో చాలాసార్లు చెప్పాము, మరి ఆయన కన్సిడర్ చేయలేదు. ఆయన నాకు అది ఇవ్వాల్సిందే అని చెప్పి ఇప్పుడు ప్రజలు రిఫ్యూజ్ చేసిన తర్వాత మరి ఇవ్వాల్సిందే అని అడగటం సబబు కాదు. బట్ ఆయనే రావాలి, ప్రజా సమస్యల కోసమన్నా లేదు కనీసం పులివెందులో అసలు సమస్యల గురించి అయినా రావాలి. మరి బలవంతంగా మనం తీసుకురాలేం. జనరల్గా వరుసగా 6 నెలలు లేకపోతే ఎందుకని రావట్లేదని ఒక నోటీస్ ఇవ్వటం ఉంటుంది. బట్ దానికి డిస్క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. ఆయన ఏదో కారణం చెప్తారు. సో కాబట్టి మనం ఏం చేయలేం. నిన్న షర్మిల ఒక లేఖ రాసింది వైసీపీ ఎమ్మెల్యే మొత్తానికి, మీరంతా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి, రెఫరెండంగా భావించండి, మేము గెలిచినా కానీ శాసనసభకు వెళ్ళమని చెప్పి. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే షర్మిల గారు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. మీరు వెళ్ళము అని చెప్పి కూడా వెళ్ళి అయినా సరే నెగ్గితే అప్పుడు చూద్దామని చెప్పారు. ఆవిడ కోరికలో న్యాయం ఉంది. కానీ మళ్ళీ వెళ్తే 11 ఒకటైపోయి ప్రమాదం ఉంది. అందుకని చెప్పి వాళ్ళు అది చేయరు. గత ప్రభుత్వం మంచి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదని కొద్దిసేపు క్రితం మీడియా సమావేశం పెట్టి చెప్తున్నాడు. అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చారంటారు. అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించే నేను ఎన్నోసార్లు కేంద్రంలో ఢిల్లీలో నన్ను కూర్చోబెట్టినప్పుడు చాలా కంప్లైంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అప్పుల కుప్పగా మారిన మాట నిజం. బట్ దానికి కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే. ఫైనల్గా సోషల్ మీడియా వ్యవహారాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? సో ప్రధానంగా కడప జిల్లాలో వర్రా రవీంద్ర రెడ్డి విషయం సీరియస్గా. సోషల్ మీడియా యాంటీ సోషల్గా మారినంతసేపు ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న స్త్రీలని పిక్చర్లోకి తీసుకొస్తే చట్టాలు మారిపోతాయి. అది స్త్రీని అవమానించినట్టుగా ఉంటుంది. సో కాబట్టి అటువంటి వారిని చాలా దారుణంగా శిక్షించాలి. మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ని కించపరిస్తే ఎవరు ఊరుకోరు. ఓకే, మేము పొలిటీషియన్, మా పరిపాలన బాగోలేదు, ఈ పరిపాలన బాగోలేదు అని రాయండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, తప్పులేదు. ఆయన భార్య ఇలాగా లేకపోతే ఆయన చెల్లిలాగా అని ఇటువంటి కువిమర్శలు చేయటం అది క్షమించరాని నేరం. సో వర్రా రవీంద్ర రెడ్డి ఆ తప్పులే చాలా ఎక్కువగా చేశాడు. ఇది వాళ్ళకి అప్పుడు అలవాటుగా మారింది. కుటుంబాల మీద కామెంట్ చేయటం అనేది డెఫినెట్గా చాలా ఇంకా ఎక్కువ శిక్ష వాళ్ళకి పడాలి. అటువంటి వాళ్ళ మీద తప్ప అప్పుడు గతంలో ఏదో ఒక సభ్యతతో కూడిన ఒక యాంటీ గవర్నమెంట్ ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసినందుకే రంగనాయకమ్మ గారి మీద మరి ఎక్కడి నుంచో ఏదో పోలీస్ స్టేషన్లో బుక్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి హెరాస్ చేశాడు అప్పుడు సునీల్ కుమార్. సో మరి అటువంటి ఉన్మాదులైన పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఇటువంటి వారిని పెద్దవాళ్ళని కూడా, వయసు మళ్ళిన వాళ్ళని కూడా ఈ రకంగా హెరాస్ చేశారు. ఇప్పుడు సభ్యతతో కూడిన మెసేజ్లు పెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. కేవలం జుగుప్సాకరంగా కుటుంబాలని కించపరిచే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ యాక్షన్ కూడా సరిపోదు, ఇంకా సీరియస్గా ఉండాలి. సార్ ఫైనల్గా భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రకమైన పోస్టులు పెడుతున్నామన్నారు. అలాగే అవినాష్ రెడ్డి ఆయన పిఏ రాఘవరెడ్డి చెప్పిన ప్రకారం పోస్టులు పెట్టండి, వర్రా పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మళ్ళీ వర్రా ఏదో నేనేం చెప్పలేదు అని ఏదో చెప్పినట్టున్నాడు. ఏదేమైనా అయితే వర్రా ఇవ్వాలి, లేదంటే ఇప్పుడు నేను అలా చెప్పలేదు అంటే వర్రా ఎలాగో దొరికేసాడు, ఆ పోస్టులు అతనే పెట్టాడు కాబట్టి. సో వర్రాకు వర్రీ తగ్గాలంటే నిజం చెప్పాలి. నిజం చెప్పకపోతే మరి ఇతనే సఫర్ అవుతాడు. నిజంలో ఎవరు ఉండొచ్చు అంటారు సార్? ఇంకెవరు ఉంటారు? సోషల్ మీడియా ఇన్ఛార్జే ఉంటారు.
ఇంక వేరే వాళ్ళు ఉండే అవకాశం లేదు. సో ఇది మొత్తం మీద సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. జరుగుతున్న విచారణ కరెక్ట్గానే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వర్రీ కాకుండా ఉండాలంటే నిజమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో చెప్పాలని చెప్పి కూడా త్రిబుల్ ఆర్ చెప్తున్నారు. అలాగే తాను డిప్యూటీ స్పీకర్గా నామినేషన్ దాఖలు చేశాను, రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నానని చెప్పి కూడా త్రిబుల్ ఆర్ చెప్తున్నారు.